క్రైస్టాక్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఛానల్లోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. అట్లాగే ఈరోజు మనం ఆలోచించబోయే అంశము హిబ్రూ బైబిల్ యొక్క అమరిక అనేది తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా బైబిల్ పరిచయంలో మనము 11 సబ్ టాపిక్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఆ 11 సబ్ టాపిక్స్లో 9th సబ్ టాపిక్ అయినటువంటి హిబ్రూలో బైబిల్ యొక్క అమరిక అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా తెలుగులో బైబిల్ యొక్క వర్గీకరణ మనం తెలుసుకున్నాం. తెలుగులో బైబిల్ యొక్క పుస్తకాలను ఏ విధంగా అమర్చారో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. అవన్నిటిని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అట్లాగే హిబ్రూలో ఏ విధంగా బైబిల్ని అమర్చారు. తెలుగులో బైబిల్ను పాత నిబంధనగాను క్రొత్త నిబంధనగా విభజించి బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలలో 39 పుస్తకాలను పాత నిబంధనకు అమర్చి 27 పుస్తకాలను కొత్త నిబంధనకు అమర్చారు. ఇది తెలుగులో బైబిల్ యొక్క అమరిక. అలాగే హిబ్రూ భాషలో బైబిల్ని ఏ విధంగా అమర్చారు అనేది ఈరోజు తెలుసుకుందాం. హిబ్రూ భాష ఇది యూదుల యొక్క మాతృభాష. పాత నిబంధన చాలా భాగం కూడా హిబ్రూ భాషలోనే వ్రాయబడింది. లేఖనాలు హిబ్రూలో వ్రాయడం మోషే గారితో స్టార్ట్ అయ్యి పాత నిబంధనల తదుపరి వచ్చినటువంటి ప్రవక్తలు, ప్రతి ఒక్క ప్రముఖ వ్యక్తులు లేఖనములను హిబ్రూ భాషలోనే వ్రాయడం జరిగింది. హిబ్రూ భాషను కుడి నుండి ఎడమకి వ్రాయబడింది. వ్రాయబడిన విషయము నిలువుగా వరుసలుగా అమర్చేవారు. ప్రతి అక్షరం కింద చుక్కలు ఉంటాయి. అట్లాగే మన తెలుగుకి వచ్చేసరికి ఎడమ నుంచి కుడికి రాస్తారు. అదే డిఫరెన్స్ అన్నమాట. హిబ్రూ భాషకి తెలుగు భాషకి డిఫరెన్స్ ఏంటంటే హిబ్రూ భాషను కుడి నుంచి ఎడమకి రాస్తారు, ఎడమ నుంచి కుడికి తెలుగుకు రాస్తారు. ఇక లెసన్లోకి వచ్చేద్దాం. హిబ్రూ భాషలో బైబిల్ను ఏ విధంగా అమర్చారు అనేది తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా తెలుగు భాషలో బైబిల్ను 2 విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. పాత నిబంధన క్రొత్త నిబంధనగా విభజించారు. అదేవిధంగా హిబ్రూ భాషలో 4 విభాగాలుగా బైబిల్ను వర్గీకరించడం జరిగింది. ఆ విభాగాలు ఏంటి అని ఆలోచించినట్లయితే నెంబర్ 1 తోరా, నెంబర్ 2 నెవిమ్, నెంబర్ 3 నెవిమ్, నెంబర్ 4 కెతువిమ్. మొదటిగా తోరా విభాగానికి వచ్చినట్లయితే తోరా అనగా తెలుగులో అర్థం ఏంటంటే గ్రంథము లేదా చట్టం అని అర్థం వస్తుంది. ఈ విభాగంలోనికి ఏ ఏ పుస్తకాలు వస్తాయని ఆలోచించినట్లయితే ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము వస్తాయి. రెండవ విభాగానికి వచ్చినట్లయితే రెండవ విభాగం పేరు నెవిమ్. నెవిమ్ అనగా తెలుగులో ముందు ప్రవక్తలు అని అర్థము. ఈ నెవిమ్ అనే విభాగానికి ఏ పుస్తకాలు వస్తాయంటే యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము, సమూయేలు మొదటి 2 గ్రంథాలు, రాజుల మొదటి 2 గ్రంథాలు ఈ విభాగానికి వస్తాయి. మూడవ విభాగానికి వచ్చినట్లయితే నెవిమ్. దీన్ని తరువాతి ప్రవక్తలు అని పిలుస్తారు తెలుగులో. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, హోషేయ గ్రంథము, యోవేలు గ్రంథము, ఆమోసు గ్రంథము, ఓబద్య గ్రంథము, యోనా గ్రంథము, మీకా గ్రంథము, నహూము గ్రంథము, హబక్కుకు గ్రంథము, జఫన్య గ్రంథము, హగ్గై గ్రంథము, జకర్యా గ్రంథము, మలాకి గ్రంథము ఈ యొక్క విభాగంలోనికి వస్తాయి. అలాగే చివరి విభాగానికి వచ్చినట్లయితే కెతువిమ్. కెతువిమ్ అనగా రచనలు అని అర్థము. ఈ రచనల్లోనికి ఏ ఏ పుస్తకాలు వస్తాయని ఆలోచించినట్లయితే కీర్తనలు గ్రంథము, సామెతలు, యోబు గ్రంథము, పరమగీతములు, రూతు గ్రంథము, విలాప వాక్యములు, ఎస్తేరు గ్రంథము, దానియేలు గ్రంథము, ఎజ్రా గ్రంథము, నెహేమియా గ్రంథము, దినవృత్తాంతములు మొదటి 2 గ్రంథాలు ఈ విభాగంలోనికి వస్తాయి. ఇది హిబ్రూ భాషలో బైబిల్ యొక్క అమరిక. దేవునికి సంబంధించినటువంటి విషయాలను షేర్ చేద్దాం. అట్లాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.